Good morning, everyone. Welcome to the next set of most expected current affairs from the March month. Recently, there 13th August జరిగింది కదండి ఎస్ఎన్సిజిఎల్ ఎగ్జామ్ నుండి మనం కవర్ చేసిన ఆల్ కరెంట్ అఫైర్స్ నుండే 5 to 6 క్వశ్చన్స్. సో we won't waste the time of yours, neither ours. ఏది ఇంపార్టెంట్, ఏది అక్యురేట్ గా వస్తే ఆ క్వశ్చన్స్ మాత్రమే కవర్ చేస్తూ ఉంటాం మనం. క్లాసెస్ వారి కోర్సెస్ చూడండి, దట్ ఈస్ ఎన్ఆర్ఐ సెట్, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సెట్, కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. యు నో దట్ వచ్చే సంవత్సరం నుండి ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అనే సెపరేట్ ఎగ్జామ్స్ ఉండవు. యు నో దట్ there will be only single examination and which will be having a score card of 3 years అండి. ఈ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి, దట్ ఈస్ ఫర్ బ్యాంకింగ్ ఆర్ రైల్వేస్ ఆర్ స్టాఫ్ సెలెక్షన్ విల్ బి ఎలిజిబుల్. ఓకే, సో ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికే మన ఎల్డెక్స్ క్లాస్ లాంచ్ చేసింది దిస్ ఎన్ఆర్ఐ సెట్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్, విచ్ విల్ బి కవరింగ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటికి కవర్ చేస్తారు. టోటల్ సిలబస్ దట్ ఈస్ కంప్లీట్ టు జిఎస్ కానివ్వండి, GS, Quant, Pure Maths, English, Reasoning, Static GK, and lot of tests అండి. ఓకే, పర్సనల్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ వాళ్ళకి లైవ్ మెంటర్షిప్ ఉంటుంది, దట్ ఈస్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ పర్సనలీ. ఓకే, అండ్ దీని ఫీజు వచ్చేసి ఓన్లీ 15,000 రూపీస్ ఫర్ ఆఫ్లైన్ బ్యాచెస్. ఆన్లైన్ బ్యాచెస్ అయితే 10,000 రూపీస్. ఎన్ఆర్ఐ సెట్, I hope you people avail this opportunity. And alane only banking exam తీసుకోవాలనుకునే వాళ్ళు, we know that most ఉండదు, కానీ ఓన్లీ SBI కి there is a chances ఒకళ్ళు ఉన్నాయి. దానికి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళకి కూడా ఉంది. బ్యాంకింగ్ ఓన్లీ 5,000 రూపీస్, ఆఫ్లైన్ 10,000 రూపీస్ అండి. ఓకేనా, కోర్స్ అవైల్ చేసుకునే వాళ్ళు కెన్ కాంటాక్ట్ టు ద గివెన్ నెంబర్. Okay, let's get into the first question. The government has set up a high level committee to commemorate 75 years of India's independence, that is on 15th August 2022. ఒక హై లెవెల్ కమిటీని 22న మనం ఆజాదీకి అమృత్ మహోత్సవ్ అని సెలబ్రేట్ చేస్తున్నాము. వి నో దట్, అండ్ దట్ ఈస్ ఆన్ 15th August 2020కి. సో 75 years of independence, 75 weeks ఉంటుంది ప్రోగ్రామ్. Okay, so this has been started on 12th March 2021. Okay, now by commemorating the historic salt satyagraha andi 1930 లో జరిగింది కదా, దట్ ఈస్. సో ఈ కమిటీకి ఎవరిని చైర్మన్ గా నియమించారు? దట్ ఆన్సర్ ఇస్ నరేంద్ర మోడీ. నెక్స్ట్, 30th Bihari Puraskar for 2020 will be given to whom for his Hindi book title Taslima Sangharsh aur Sahitya. Taslima Sangharsh aur Sahitya ki 30th Bihari Puraskar award evariki istunnaru? The answer is Mohan Krishna Bohara andi. Ee Bihari Puraskar anedi KK Birla Foundation ఇవ్వడం మొదలు పెట్టింది ఫ్రమ్ 1991 లో. దట్ ఈస్ నోన్ యాజ్ సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్ అనుకొని, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్ అనేసి. ఓకేనా, దీంట్లో వచ్చిన ఫేమస్ బిహారీ పోయిట్ కి తర్వాత ఈ అవార్డ్ ని నేమ్ చేశారు. అండ్ దిట్ ఈస్ హ్యావింగ్ అన్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 2.5 lakh rupees అండి. ఓకే, next, Education Minister Ramesh Pokhriyal Nishank has inaugurated 29th edition of the New Delhi World Book Fair 2021. What is its theme? న్యూ ఢిల్లీ మార్చ్ లో అండి ఈ థీమ్ ని స్టార్ట్ ఇనాగ్రేట్ చేశారు. దట్ వరల్డ్ ఫేర్ ని. ఈ వరల్డ్ బుక్ ఫేర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, నేషనల్ బిల్ పాస్ అయింది. దేర్ విల్ బి ఏ న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్, దేర్ విల్ బి ఎంటైర్ చేంజెస్ రాబోతున్నాయి ఇందులో. ఓకే,
in respective to the study curriculum, extracurricular activities, and teachers కూడా in the training ఇవ్వబోతున్నారు so that they can adopt to the new technology and new mode of teaching. Okay na? Shaktikanta Das, Governor of India, sorry, Governor of Reserve Bank of India, chaired the 41st meeting of the SARC Finance Governors Group in virtual format in March 1st, 2021. New chairman, who will be the new chairman from April 1, 2021? Okay, the new chair will be Maldives Monetary Authority, and April 1st, Maldives Monetary Authority will take care of this SARC Finance Governors Group. And Varun Kapoor and Malvika Bansod have won the women's singles title respectively at the 2021 Uganda International in Kampala. Both are related to which sports? Kapoor and Malvika Bansod will either badminton చెందిన వాళ్ళు. They play badminton. Next question. Who has been appointed by the United Nations Chief Antonio Guterres as Secretary General and head of the New York office of the United Nations Environment Program? Okay, UNEP ki head kinda and chief kinda evarni appoint chesaru by Antonio Chief. Okay, and the person is Ligua Norana and he will follow succeeding the fellow Indian and development economist, that is Satya Tripathi, is going to succeed. Maritime India Summit organized by Minister of Ports, Shipping and Waterways. Which country is the partner country for the summit? Summit ki partner country, that the country is Denmark. Denmark is the partner country for this Maritime India Summit. Which state government has launched the घरों की पहचान चलकी नाम sorry, very sorry. So, which state government has launched Garo Ki Pahchan, the Chelik Naam, daughter's name is a home identities program. Daughter's name is a home identity, that is Garo Ki Pahchan. Chelik Naam, yes, state government is scheme launch chesindi. This scheme launches in state is Gujarat and sorry, Uttarakhand has launched this program. Okay. National Safety Day is observed on which day? A day roju National Safety Day ni observe chestaru, and we know that the answer is 4th March. Forest and livelihood, sustaining people and planet is the theme of World Life Day. We know that World Life Day of the theme of forests and livelihood, sustaining people and planet is the theme of the World Life Day. A day roju idi observe chestaru. The answer is 3rd March. It is observed every year, World Life Day. International Yoga Festival was organized in which city? Manaku telusu ee year yoga festival baga focus ayindi. Okay, Zen launch చేశారు. దీని తర్వాతనే ఇది ఎక్కడ సెలబ్రేట్ చేశారు this year, and that place is Rishikesh.
Uttarakhand. 45th Civil Accounts Day was celebrated on which day? 45th Civil Accounts Day on celebrated on every year. Actually, Civil Accounts Day every year. First March celebrate the and this year termed that as 45th day. Which country launched its space satellite Arctica M on a mission to monitor the climate and environment in Arctic Circle law climate and environment change గురించి రీసెర్చ్ చేసి దాన్ని మానిటర్ చేయడానికి ఒక స్పేస్ సాటిలైట్ country launch చేసింది. that space satellite Arctica M and that country is Russia. Arctica M is launched by Russia. Which state or union territory the festival of Shivratri has been celebrated as Herat? Shivratrini Herat అనే పేరుతో సెలబ్రేట్ చేస్తారండి. which is that state and that state name is Jammu and Kashmir లో శివరాత్రిని హేరత్ కింద సెలబ్రేట్ చేస్తారు అండి. Sorry. Next question. Indian Navy inducted the third Scorpene class conventional diesel electric submarine అండి. INS Karanj ని Indian Navy induct చేసింది. దీని Scorpion class ఉందో one kind of frigate అండి ఇది. that is what will say that stealth vessel అనుకోండి దీన్ని. ఓకేనా, సబ్మెరీన్ which will be help in detecting the radar. Okay, radar lo detect కాకుండా it can attack the top doors which is coming to us. Okay, and దీన్ని ఎవరు డెవలప్ చేశారు? and that company is Mazagon Dock. Okay, Mazagon Dock along time with Indian Navy, that is Naval Defense Armament NDA కలిపేసి they had built this Scorpene class conventional diesel electric submarine. Okay, this is for today's session. Thank you.